గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. డిగ్రీ ఫస్ట్ ఇయర్ సబ్జెక్ట్ సాంస్క్రిట్. ఈరోజు కాలాంశం నందు మనం శబ్దాలలో ముఖ్యమైనటువంటి శబ్దము పుంలింగ శబ్దము గో శబ్దం గురించి తెలుసుకోబోతున్నాం. గో అనేటువంటి శబ్దము ఓకారాంతమైనది. గో అనేటువంటి అక్షరంలోనే ఓ అనేది మనకు వినబడుతుంది. ఓకారాంత శబ్దమైనది. ఇక డిగ్రీ సిలబస్లో శబ్ద రూపానిలో ముఖ్యంగా మనకు 5 పుంలింగ శబ్దాలు ఉన్నవి. 5ంటిలో 4 శబ్దాల గురించి మనం అభ్యాసం చేశాం. పలికేటువంటి విధానాన్ని విన్నాం. గతంలో ఏ విధంగా చెప్పామో అది తెలుసుకున్నాం. ఈరోజు ఈ యొక్క కాలాంశం నందు కేవలం ఈ ఒక్క శబ్దం గురించే మనము సరిగా అభ్యాసం చేద్దాం. గో శబ్దం గురించి మనం సరిగా విందాం. ఇక్కడ ఈ యొక్క గో శబ్దంలో మనకు ఇది ఓకారాంతమైనది అని చెప్తున్నాం కదా. మొదటనేమో మనకు దేవ శబ్దం వచ్చింది. దేవ అనేది అకారాంతమైనది. అలాగే కవి అనేటువంటి శబ్దము ఇకారాంతమైనది. భాను శబ్దము ఉకారాంతమైనది. పితృ శబ్దము రుకారాంతమైనది. ఇప్పుడు గో శబ్దము ఓకారాంతమైనది. ఇవి చూద్దాం సార్. ఇక దేవ శబ్దము అకారాంతమైనది. కవి శబ్దము ఇకారాంతమైనది. భాను శబ్దము ఉకారాంతమైనది. పితృ శబ్దము రుకారాంతమైనది. గో శబ్దము ఓకారాంతమైనది. ఈ 5 శబ్దాలు కూడా పుంలింగ శబ్దాలు. ఇవి పుంలింగ శబ్దాలు. వీటిని మనం సరిగా అర్థం చేసుకోవాలి, సరిగా అభ్యాసం చేయాలి. ఈ 5ంటిలో తప్పనిసరిగా 1 లేదా 2 రావడానికి అవకాశం ఉంటుంది. మనకు మొత్తం మీద ఈ యొక్క 5 శబ్దాలు కనుక వచ్చినట్లయితే సరిగా సుమారు మనము 12 మార్కులు పొందడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ యొక్క శబ్దాల ఒకే మనకు ప్రత్యేకంగా ఒక బిట్ ఉంటుంది. ప్రత్యేకంగా ఆ బిట్ నందు కేవలం శబ్దాలను మాత్రమే అడుగుతాడు. వీటిని మనము గ్రహించాలి. మొదట ఈ శబ్దాలను పలుకుదాం. ఏ విధంగా పలకాలి, ఏ విధంగా అంటే మనకి ఇది వస్తుందో ఒకసారి చూద్దాం. శబ్ద రూపాన్ని ఓకారాంత. అక్కడ గో అని చెప్పగానే అది ఓకారాంతమైనదిగా మనం పలకాలి. అలా ఓకారాంతమైనటువంటి శబ్దము. ఇక ఓకారాంత పుంలింగ గో శబ్ద. ఓకారాంత పుంలింగ గో శబ్ద అని చెప్తాం. తర్వాత విభక్తి. విభక్తి వచనం. ఇది మనము గ్రహించాలి. సాధారణంగా ఇక్కడ మధ్యలో తీసుకున్నాను. అయినప్పటికీ కూడా ఈ శబ్దాన్ని వచనం అన్నప్పుడు ఇటువైపు సూచిస్తుంది. ఇక విభక్తి అన్నప్పుడు ఇక్కడ కింది వైపు చూస్తున్నట్టుగా మనం అర్థం చేసుకోవాలి. ఇది ఒకసారి చూద్దాం. వచనం, ఏకవచనం, ద్వివచనం, బహువచనం. విభక్తి ప్రథమా విభక్తి, సంబోధన ప్రథమా విభక్తి, ద్వితీయా విభక్తి, తృతీయా విభక్తి, చతుర్థీ విభక్తి, పంచమీ విభక్తి అని ఇలా సప్తమి విభక్తి వరకు మొత్తం ఇదే క్రమంలో మనం రాసుకుంటాం. ఈ క్రమాన్ని ఆధారంగా వీటిని సరిగా అభ్యాసం చేయాలి. ఒకసారి చూద్దాం. ఓకారాంతః ఓకారాంతః పుంలింగః గో శబ్దః. ఓకారాంతః పుంలింగః గో శబ్దః అని చెప్పాలి. विभक्ति प्रथमा विभक्ति
प्रथमा विभक्ति गौः गावौ गावः गौः अनन गौः गावौ गावः गौः गावौ गावः అని చెప్తాం. गौः गावौ गावः हे गौः हे गावौ हे गावः गां गावौ गाः गवा गोभ्यां गोभिः गवे गोभ्यां गोभ्यः गवे गोः गोभ्यां गोभ्यः गोः गोभ्यां गोभ्यः गोः गवोः गवां गवे गवोः गोषु. ఇది శబ్దం ఈ రకంగా ఉన్నప్పటికీ దీనిలో ఉన్నటువంటి రూపాన్ని సరిగా అర్థం చేసుకుని వీటిని ఆధారంగా భాషలో ఏ విధంగా దీనికి ఉపయోగం ఉంది అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ చూడండి, ఈ యొక్క గో శబ్దంలో మళ్ళీ ఒకసారి చూడండి, గౌః గావౌ గావః మొట్టమొదటి విభక్తిని చదువుతూ అది చదవాలి. ప్రథమా విభక్తి అని ప్రథమా విభక్తి అని విభక్తి చదువుతూ అది చదవాలి. ప్రథమా విభక్తి గౌః గావౌ గావః అలా చెప్పాలి. గౌః విసర్గలు ఉన్నాయి, गावौ गावः संबोधन प्रथमा विभक्ति हे गौः हे गावौ हे गावः. द्वितीया विभक्ति गां गावौ गाः. तृतीया विभक्ति गवा गोभ्यां गोभिः. चतुर्थी विभक्ति गवे गोभ्यां गोभ्यः. पंचमी विभक्ति గోహో. ఇక్కడ చతుర్థి విభక్తిలో గవ్య వచ్చింది, గోభ్యా గోభ్య వచ్చింది. పంచమి విభక్తి నందు మాత్రం గోహో గోభ్యా గోభ్య అని చెప్పాలి. షష్ఠి విభక్తి నందు గోహో గవోహో గవాం అని చెప్పాలి. గోహో ఏక గవోహో గోహో గవోహో గవాం. సప్తమి విభక్తి నందు గవి గవోహో గోషు. ఇక్కడ ఈ రెండు ఒకే రకంగా ఉంటవి మీరు గ్రహించాలి. ప్రతిసారి అదే రకంగా ఉంటుంది, మనము ఇందులో గ్రహిస్తాం. ఒకసారి చూడండి, ప్రథమా విభక్తి గౌః గావౌ గావః సంబోధన ప్రథమా విభక్తి हे गौः हे गौः हे गावौ हे गावः. द्वितीया विभक्ति गां गावौ गाः. तृतीया विभक्ति गवा गोभ्यां गोभिः गवा गोभ्यां गोभिः. चतुर्थी विभक्ति गवे गोभ्यां गोभ्यः. पंचमी विभक्ति गोः गोभ्यां गोभ्यः. षष्ठी विभक्ति गोः गवोः गवां. सप्तमी विभक्ति गवी गवोः गोषु गवी गवोः गोषु అని మనం ఈ విధంగా చెప్తాము. అది మనం సరిగా అర్థం చేసుకోగలగాలి. ముఖ్యంగా ఈ శబ్దము ఏ రకంగా పలకబడుతుంది, ఈ శబ్దం యొక్క ప్రయోజనం ఏమిటి, మనం ఎలా వీటిని నేర్చుకోవడం వలన వాటిని ఈ యొక్క నిజ జీవితంలో ఏ విధంగా మనం ప్రయోగిస్తే వాటిని యొక్క ఉపయోగంలోకి వస్తుంది అనేది కొంత తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ఈ శబ్దానికి చిన్నపాటి యొక్క క్రియారూపాలు మనం కలిపినట్లయితే మనము ఒక చిన్నపాటి వాక్యం కూడా తయారవుతుంది. ఆవు వెళ్ళుచున్నది, గౌహ అంటే ఆవు అని అర్థం వస్తుంది. గౌహ గచ్చతి, ఆవు వెళ్ళుచున్నది అని అర్థం వస్తుంది.
గావో గచ్చతః. ఒక గచ్చతి అనేటువంటి ఒక్కటే క్రియాపదానికి ఈ శబ్దాలను జోడిస్తే ఎన్నో వాక్యాలు తయారవుతాయి. చూడండి, గౌహ గచ్చతి, ఆవు వెళ్ళుచున్నది. గౌహ అన్న అయిపోయింది. గావో అంటే ద్వితీయ విభక్తి, అది ద్వివచనము, ప్రథమ విభక్తి ద్వివచనం. గావో అని వచ్చింది. గావో గచ్చతః, రెండు ఆవులు వెళ్ళుచున్నవి అని అర్థం వస్తుంది. గావః, గావః గచ్చంతి అని చెప్పాలి. అంటే ఆవులు వెళ్ళుచున్నవి, రెండు ఆవులు వెళ్ళుచున్నవి అనేదాన్ని చెప్పొచ్చు. బహువచనంలో ఎక్కువ ఆవులు, మూడు కంటే ఎక్కువ అంటే, రెండు కంటే ఎక్కువ అంటే మూడు, మరి ఎన్నో ఆవుల గురించి చెప్పేటప్పుడు మనం ఆ విధంగా చెప్పవచ్చు అన్నమాట. కాబట్టి గావః గచ్చంతి, గావః చరంతి అనే నడుస్తున్నవిగా మనం చెప్పవచ్చు. గావః గచ్చంతి, గావః దుగ్ధం యచ్చంతి అంటే ఆవులు పాలను ఇస్తున్నాయి అని పట్ల చెప్పాలి. గౌహ దుగ్ధం యచ్చతి, గౌహ అంటే ఒకటే ఆవు, ఆవు పాలను ఇస్తున్నది అని చెప్తాం మనం. అంటే యచ్చతి అంటే ఇచ్చుచున్నది అని అటువంటి అర్థం వస్తుంది. మనకు కొన్ని అర్థాలు కూడా నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. గౌహ యచ్చతి, గౌహ, గౌహ దుగ్ధం దుగ్ధం యచ్చతి, దుగ్ధం 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 యచ్చతి అని చెప్తారు. అంటే ఆవు పాలను ఇచ్చుచున్నది, ఇచ్చుచున్నది అని చెప్తారు. అలాగే గౌహ దుగ్ధం యచ్చతి అని వచ్చింది కదా. గావో దుగ్ధం యచ్చతః, రెండు ఆవులు పాలనిచ్చుచున్నవి అన్నారు. గావౌ, గావౌ దుగ్ధం, దుగ్ధం యచ్చతః, యచ్చతః అంటే రెండు ఆవులు, పాలను ఇచ్చుచున్నవి, అలాగే చాలా ఆవులు పాలను ఇచ్చుచున్నవి అంటే ఆవులు అని ఉపయోగించాలి. రెండు ఆవులలో ఎక్కువ కాబట్టి గావః, గావః దుగ్ధం, దుగ్ధం యచ్చంతి, ఆవులు పాలను ఆవులు పాలను ఇచ్చుచున్నవి. ఇక్కడ చూడండి, కొన్ని పదాలను అక్కడ రాసుకున్నాము. వాటిని మనము నిజ జీవితంలో ప్రయోగించవచ్చు.
చెప్పవచ్చు. అంటే గౌహ దుగ్ధం యచ్చతి, ఈ గౌహ అనే శబ్దం ఆధారంగా చెప్పాము. గావం ఒక ఫస్ట్ వాక్యం చూద్దాం. ప్రథమ విభక్తి ఏకవచనాన్ని గౌహ దుగ్ధం యచ్చతి, ఆవు పాలను ఇచ్చుచున్నది అని చెప్పారు. గావో దుగ్ధం యచ్చతః అంటే రెండు ఆవులు పాలను ఇచ్చుచున్నవి అని చెప్పారు. గావః దుగ్ధం యచ్చంతి, ఆవులు పాలను ఇచ్చుచున్నవి అని ఈ విధంగా బహువచనాన్ని మనం చెప్తాము. ఈ యొక్క శబ్దాన్ని మనం సరిగా అర్థం చేసుకోవాలి. వాక్య నిర్మాణం అనేది ఈ యొక్క శబ్దం ఆధారంగా మనకు వస్తూ ఉంటుంది. ఈ యొక్క సరిగా మనము కేవలం ప్రథమ విభక్తిని మాత్రమే మనం ప్రయోగించాము. వాటితో పాటు సంబోధనను కూడా ప్రయోగిస్తూ ఉంటుంటే హే గావో, ఓ ఆవు అన్నట్టుగా విధంగా వస్తుంది. ఎక్కడో ఒకసారి ఈ యొక్క శబ్దాలను మనం సరిగా ప్రయోగించవచ్చు. మనము ఆ విధంగా సరిగా నేర్చుకునే ప్రయత్నము చేయాలి. గామ్ అంటే ఆవుని అని అర్థం ఉంటుంది. మనము ఆవులను ఒక రకంగా దేవునిగా భావిస్తుంటాము. దేవతలు ఆవు యందు ఉన్నట్టుగా మనము చెప్పుకుంటూ ఉంటుంటాము. ఇది మనము అప్పుడప్పుడు యొక్క గాహ అనేటువంటి విషయాన్ని కూడా మనము చెప్పుకుంటాం. ఆవులని పూజయంతి బహవః గాహ అంటే ఆవులను పూజయంతి అంటే పూజిస్తుంటారు. అంటే బహవః జనాః చాలా మంది యొక్క గాహ అంటే ఆవులను, ఇక ద్వివచనం ఎందు బహువచనంలో ఈ యొక్క ద్వితీయ విభక్తి బహువచనాన్ని ఆవులను గాహ అని అనుకుంటాం. కాబట్టి పూజయంతి పూజ చేస్తున్నారు అని, పూజిస్తున్నారు అనే విధంగా అర్థము వస్తూ ఉంటుంది. మనం సరిగా అర్థం చేసుకోవాలి. భాషలో ప్రయోగించేటప్పుడు మనము సరిగా వినాలి, సరిగా అర్థం చేసుకోవాలి. గవా అంటే ఆ యొక్క ఆవు మనకు ఎంతో మేలు చేస్తుంది. ఆవులు అంటే ఇక్కడ బహువచనం గావః అస్మాకం బహూని అంటే ఈ యొక్క ఆవులో మనకి ఎన్నో ఆవుల వలన మనకి ఎన్నో ఉపయోగాలు ఉన్నవి అన్నప్పుడు ఒక్కొక్కసారి గోభ్యః అస్మాకం బహు ఉపయోగాని అంటే ఎన్నో ఉపయోగాః భవంతి అని మనం చెప్పవచ్చు. ఇలా మనం సరిగా చెప్పేటప్పుడు ఈ యొక్క సరిగా అర్థం చేసుకోవాలి. ఈ యొక్క గౌ అనేటువంటి శబ్దము పుంలింగ శబ్దము. ఈ గో అనేటువంటి శబ్దం నుంచే వచ్చినటువంటి ఇక ఓకారాంతమైనటువంటి శబ్దం ఇది మనం డిగ్రీ నందు దేవ శబ్దం అనేది అకారాంతమైంది, కవి శబ్దం అనేది ఇకారాంతమైంది, భాను శబ్దం అనేది ఉకారాంతమైనది, పితృ అనే శబ్దము యొక్క రుకారాంతమైనది, గో అనే శబ్దం ఓకారాంతమైనది. ఇది మనం సరిగా అర్థం చేసుకొని నేర్చుకోవాల్సి ఉంటుంది. మనం గతంలో దేవ శబ్దాన్ని నేర్చుకున్నాం, కవి శబ్దం నేర్చుకున్నాం, మరియు భాను శబ్దం కూడా మనం నేర్చుకున్నాము. ఇప్పుడు గో శబ్దం గురించి నేర్చుకుంటున్నాము. ఈ శబ్దాల వల్ల మనకు భాషా పరిజ్ఞానం పెరుగుతుంది. అంటే ఎక్కువ పదాలను సరిగా మనం ఉపయోగించడానికి వస్తుంది అన్నమాట. అంటే సెంటెన్స్లో ఈ శబ్దాలను ప్రయోగిస్తాం. వీటిని విభక్తుల ఆధారంగా నేర్చుకుంటున్నాం. కాబట్టి ఓకారాంతః పుంలింగః గో శబ్దః విభక్తి వచనం ఏకవచనం ద్వివచనం బహువచనం ప్రథమా విభక్తి గౌః గావౌ గావః సంబోధన ప్రథమా విభక్తి हे गौः हे गावौ हे गावः द्वितीया विभक्ति गां गावौ गाः तृतीया विभक्ति
గవా గోభ్యాం గోభిః. ఇక తృతీయ విభక్తిలో గవా గోభ్యాం గోభిః అనాలి. చతుర్థీ విభక్తి గవే గోభ్యాం గోభ్యః. ఇక్కడ గవే గోభ్యాం గోభ్యః. పంచమీ విభక్తి గోః గోభ్యాం గోభ్యః. షష్ఠీ విభక్తి గోః. ఈ రెండు కూడా ఒకే రకంగా ఉంటాయి. గోః గోభ్య, గోః తర్వాత గవోః వస్తుంది. ఇక్కడ పైన ఈ మూడు ఒకే రకంగా ఉన్నాయి, ఈ రెండు ఒకే రకంగా ఉన్నాయి. కాబట్టి ఇక గోః గవోః గవాం అని చెప్పాలి. గవాం అలా. తర్వాత గవి సప్తమి విభక్తి గవి గవోః గోషు అని ఈ విధంగా చెప్తాము. ఇది సాధారణంగా పలకడం అనేది ముఖ్యమైనది. మీరు ఏ విధంగా పలుకుతున్నారు, ఏ విధంగా నేర్చుకుంటున్నారు అనేది ఇది చాలా చాలా ముఖ్యమైనది. మనం సరిగా అర్థం చేసుకోవాలి. ఇలా సరిగా అర్థం చేసుకున్నట్లయితే ఇది అత్యంత సులువుగా వస్తూ ఉంటుంది. అత్యంత ఈ యొక్క శబ్దాల వల్ల మనకు ఎక్కువ మార్కులు పొందడానికి అవకాశం ఉంది. ఈ శబ్దాల వల్ల భాషా జ్ఞానం కూడా పెరుగుతూ ఉంటుంది. క్రియ యొక్క శబ్దాల వల్ల మనకు ఎన్నో రకాలైనటువంటి ప్రయోగాలు, మనకు ప్రయోజనాలు ఉన్నాయి. మనం వీటిని సరిగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. ముఖ్యంగా ఇక్కడ కొన్ని పదాలు చెప్పాను కదా, ఈ పదాలలో ఇంకొక కొన్ని పదాలు కూడా మనం జోడించుకోవచ్చు. అంటే ఇక్కడ గౌహ అంటే ఆవు అని అర్థం వచ్చింది. ఏ గౌహ అంటే ఓ ఆవు అనే విధంగా సంబోధిస్తాం. అలాగే గామ్ అంటే ఆవుని అని అనుకుంటుంది ద్వితీయ విభక్తి. గవా అంటే ఆవుతో అని అర్థం వస్తుంది తృతీయ విభక్తి. తృతీయ విభక్తి ఏకవచనము గవా అంటే ఆవుతో అన్నమాట. అలా గవే అంటే ఆవు వలన అంటే ఆవు కొరకు. గవే అంటే ఆవు కొరకు. ఇది చతుర్థి విభక్తి యొక్క ఏకవచనం. పంచమీ విభక్తి యొక్క ఏకవచనం గోహో అనేటువంటిది ఆవు వలన అని అర్థం వస్తుంది. ఇక ఆవు వలన అనేకాని ప్రయోజనాన్ని సంతి అంటే అనేకమైనటువంటి ప్రయోజనాలు ఉన్నవి అని చెప్పచ్చు. గోహో అస్మాకం దుగ్ధం చచ్చంతి. మనకు ఈ ఆవులు మనకు మనకు ఎన్నో రకాలుగా ఉపయోగపడుతున్నాయి. వాటి పాలన ఇస్తున్నవి అని కూడా మనం వాక్యంలో ప్రయోగించవచ్చు. అంటే గోభ్యః అస్మాకం. ఇక్కడ కూడా చూడండి, గోభ్యః అంటే చాలా ఆవులు, ఈ ఎన్నో ఆవులు అస్మాకం జీవన పర్యంతం ఉపయోగం భవంతి అని చెప్పవచ్చు. అంటే మన జీవితంలో ఎన్నో రకాలుగా ఇవి ప్రయోజనాన్ని మనకు కలిగిస్తాయి అని చెప్పవచ్చు. అంటే ఆవు యొక్క అన్నమాట. గోహో అనేది ఇంకొక అర్థము ఆవు యొక్క అని అర్థం వస్తుంది. ఆవు యొక్క పాలు మధురం భవతి అని చెప్పొచ్చు. గోహో దుగ్ధం, ఆవు యొక్క గోహో దుగ్ధం మధురం భవతి అని చెప్పొచ్చు. అంటే చాలా మధురంగా ఉంటవి, తీయగా ఉంటాయని చెప్పవచ్చు. అందుక అత్యంత ఉపయోగం భవతి అని చెప్పవచ్చు. గోహో అస్మాకం జీవన పర్యంతం ప్రయోజనం భవతి అంటే ప్రయోజనం కలిగిస్తూ ఉంటుంది అని చెప్పవచ్చు. అస్మాకం జీవన పర్యంతం జీవితం అపి దుగ్ధేన ప్రచలతి. అంటే దుగ్ధం వలనే మన నడుస్తుంది. అంటే పాలతోనే మన జీవితం గడుస్తుంది. అంటే పాలు మన నిజ జీవితంలో ఏ విధంగా అయితే ఉపయోగిస్తుంటామో వీటిని కూడా మనం ఈ శబ్దాలను అలా ఉపయోగిస్తుంటామో మనం అందుకోసం ఈ శబ్దాలను నేర్చుకోవాలి. గోహ అంటే ఆవు యొక్క అని అర్థం వస్తుంది. గవి అంటే ఆవి యందు అని అన్నమాట. అంటే ఈ యొక్క ఆవి యందు ఆవు యందు అనే పదాన్ని ఉపయోగించినప్పుడు మనం గవి అనేటువంటి అక్షరాన్ని ఉపయోగించి గోషు ఆవుల యందు మనము ఒక చక్కటి ప్రయోజనాన్ని అంటే ఆవుల యందు మనకు యొక్క దయ కలిగి ఉండాలి. ఆవుకు మనం ఏదైనా ఒకటి చేయాలనే భావనతో కూడా ఇది మనం చెప్పుకోవచ్చు. ఇలా వాక్య నిర్మాణానికి ఈ
యొక్క శబ్దం అనేది ఎంతో ఎంతో ప్రయోజనం కలిగిస్తూ ఉంటుంది. ఈ యొక్క శబ్దాల ఆధారంగా మనకు ఎంతో చక్కగా వాక్యం తయారవుతూ ఉంటుంది. అంటే ఒక్క శబ్దం ఆధారంగా మనం ఎన్నో రకాల క్రియాపదాలుగా వాక్యానికి ఉపయోగించుకోవచ్చు. ఇక ఈ యొక్క 8 విభక్తులు ఉన్నాయి కదా, 8 ముళ్ళ 24 శబ్దాలు ఉన్నాయి ఇక్కడ మీకు. 24 అంటే ఏకవచనంలో 8, ద్వివచనంలో 8, బహువచనంలో 8. కాబట్టి 24 శబ్దాలు మనకు 24 శబ్దాలు పలుకుతున్నాం కదా. గౌహ గావో గావహ, హే గౌహ హే గావో హే గావహ అని చెప్తున్నాం. ఇలా పలికేటప్పుడు ఈ యొక్క 24 శబ్దాలు పలుకుతూ ఉన్నాం. కొన్ని ఒకే రకంగా ఉంటవి, వీటిని మనం గ్రహించాలి. ఇక్కడ ఈ 2 శబ్దాలు ఒకే రకంగా ఉన్నవి ఇది. అలాగే ఈ 3 శబ్దాలు ఒకే రకంగా ఉన్నవి. ఈ యొక్క 3 శబ్దాలు ఒకే రకంగా ఉన్నవి. అలాగే ఇక్కడ ఈ 2 శబ్దాలు ఒకే రకంగా ఉన్నవి. అంటే సందర్భాన్ని బట్టి ఒక్కొక్కసారి మనము ఏదో విధంగా చేసుకోవచ్చు అన్నమాట. తర్వాత ఏమి చేయాలి, ఎలా చేయాలి అనేది చూసినట్లయితే ఇక్కడ చూడండి, ఇందులో కూడా ఈ 2 శబ్దాలు ఒకే రకంగా ఉన్నవి అని గ్రహించాలి. అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఈ 3 శబ్దాలు కూడా ఒకే రకంగా ఉన్నవి. ఈ 3 శబ్దాలు కూడా ఒకే రకంగా ఉన్నవి మనం గ్రహిస్తాం. తర్వాత ఈ 2 శబ్దాలు ఒకే రకంగా ఉన్నవి. ఈ 2 శబ్దాలు ఒకే రకంగా ఉన్నవి. అంటే ఎన్ని రకాలుగా ఉన్నావో ఒకసారి చూడండి. మనకు ఒకే రకంగా ఉన్న శబ్దాలు చాలా కనబడుతున్నాయి. ఒకే రకంగా ఉన్న శబ్దాలు ఇన్ని రకాలుగా ఉన్నాయి. ఇక్కడ 2 శబ్దాలు ఒకే రకంగా ఉన్నవి, ఇక్కడ 3 శబ్దాలు ఒకే రకంగా ఉన్నవి, ఈ 3 శబ్దాలు ఒకే రకంగా ఉన్నవి, ఇక్కడ పైన 2 అంటే 1 2 3 4 5 6 7 చోట్ల మనకు శబ్దాలు ఒకే రకంగా ఉన్నట్టు కనబడుతూ ఉంటుంది. అంటే ఈ శబ్దాల వలన మనం ఎంతో ప్రయోజనాన్ని పొందగలుగుతామని మనం చెప్పుకోవచ్చు. అంటే ఒక్కొక్కసారి ఒకే శబ్దము 2 రకాలుగా ఉన్నప్పటికీ కూడా ఆ శబ్దము పట్ల మనకు సరి అయినటువంటి అవగాహన ఉంటే, ఆ శబ్దము పట్ల సరైనటువంటి అవగాహన మనకు ఉంటే దాన్ని ఏ రకంగా దీని అర్థం తీసుకోవచ్చో తెలుసుకోగలుగుతాం. లేకపోతే ఒక్కొక్కసారి మనం ఒకే రకంగా ఆలోచిస్తాం. అదే ఇక్కడ గోహో అంటే ఆవు వలన అని కదా, ఇక ఆవు యొక్క ఎందుకు తీసుకుంటున్నారు అంటే ఆ శబ్దం గురించి అవగాహన ఉంటే మనం అలా మాట్లాడలేదు. కాబట్టి గోహో అంటే ఆవు వలన అని అర్థం వస్తుంది, గోహో అంటే ఆవు యొక్క అనే అర్థం వస్తుంది కూడా మనకు తెలిసిపోతుంది. అలాగే గవోహో అంటే 2 ఆవుల యొక్క అని అర్థం వస్తుంది అనమాట. గవాం అంటే ఆవుల యొక్క, గవోహో అంటే 2 ఆవుల యొక్క అని అర్థం వస్తుంది అనమాట. అలాగే ఇక్కడ గవోహో అంటే 2 ఆవుల ఎందు అనే అర్థం కూడా వస్తూ ఉంటుంది. ఇలా మనం తీసుకునేటువంటి విధానంలో కొంచెము డిఫరెంట్గా ఉంటుంది. ఉన్నప్పటికీ కూడా మనం సరిగా అర్థం చేసుకోవాలి. అంటే శబ్దాన్ని ప్రాక్టీస్ చేసినట్లయితే అటువంటి డిఫరెంట్ అనేది మనకు ఉండదు. ఎందుకంటే కన్ఫ్యూజ్ ఉండకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. శబ్ద పరిజ్ఞానాన్ని పొందినప్పుడు మాత్రం మనం సులువుగా అది చెప్పడానికి అవకాశం ఉంటుంది. మీనింగ్ కూడా మనకు తెలిసిపోతుంది. అంటే ఒక శబ్దం యొక్క మీనింగ్ ఆధారంగా మనకు వాక్య నిర్మాణం తయారవుతుంది. కాబట్టి ఈ వాక్య నిర్మాణానికి ఈ శబ్దాలకు చాలా సామీప్యం ఉన్నది. అందుకే మనం శబ్దాన్ని ప్రాక్టీస్ చేయాలి, పదే పదే చదువుతూ ఉండాలి. అలా చదివినట్లయితేనే మీకు సరైనటువంటి అవగాహన వస్తుంది. ఇది యొక్క ఓకారాంతమైనటువంటి శబ్దము. కాబట్టి గో అనేటువంటి శబ్దం ఆధారంగా, ఈ శబ్దం ఆధారంగా మనం వందల కొలది వాక్యాల నిర్మాణాన్ని మనం తయారు చేసుకోవచ్చు. అందుకే ఈ యొక్క సంస్కృత భాషలో శబ్దాలకు, ధాతువులకు ఎంతో ప్రాధాన్యం ఉన్నది. వీటిని మనం సరిగా నేర్చుకోవాలి. అలా నేర్చుకున్నప్పుడే మనము యొక్క నిస్సంకోచంగా ఏ యొక్క శబ్దం యొక్క అర్థానైనా
ఏ యొక్క వాక్యం యొక్క అర్థాలైనా మనం వివరించడానికి అవకాశం ఉంటుంది. ఇంకా ఒక్కొక్కసారి మనకు స్టోరీలో వస్తుంది, ఒక్కొక్కసారి ఒక శ్లోకంలో రావచ్చు. ఈ యొక్క శబ్దాలను మనం సరిగా అర్థం చేసుకోవాలి. కవులు పండితులు ఈ యొక్క ప్రబంధాలు రాసేటప్పుడు వాళ్ళు ఎలా రాయగలుగుతారు అంటే ఒక్కొక్క శబ్దాన్ని ఒక్కొక్క రకంగా ప్రయోగిస్తారు వాళ్ళు. అంటే ఒక శ్లోకాన్ని నిర్మాణం చేసేటప్పుడు ఏ విధంగా నిర్మాణం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటుంటారు. అందుకే పరోపకారాయ వహంతి గావ అని అంటున్నాడు, నా వహంతి నద్య అని చెప్తాడు. అంటే పరోపకారాయ వహంతి నద్య, పరోపకారాయ దుహంతి గావ అన్నాడు. దుహంతి అన్నాడు ఇక్కడ చూసారా, గావ అనే పదాన్ని పెంచాడు. గావ పరోపకారాయ దుహంతి గావ పరోపకారార్థమిదం శరీరం అని వస్తుంది. అంటే పరోపకార అని చెప్తున్నాను. అంటే పరుల ఉపకారము కొరకే నదులు ప్రవహిస్తున్నాయి, పరుల ఉపకారం కొరకే యొక్క ఫలంతి వృక్షా అంటే వృక్షాలు చెట్లు పండ్లనిస్తున్నాయి, అలాగే నదులు ప్రవహిస్తున్నాయి, ఆవులు పాలనిస్తున్నాయి అని చెప్పేటువంటి శ్లోకంలో గావహ అనే పదాన్ని ఉపయోగించారు. అంటే ఆవులు అని బహువచనం, ఆవు, రెండు ఆవులు, చాలా ఆవులు అని అన్నమాట. ఇలా శబ్దాలను ప్రయోగించేటప్పుడు మనకు బహువచనాన్ని ఏ విధంగా ప్రయోగిస్తున్నాడు, ఏ విధంగా చెప్తే మనకు ఇది అర్థమవుతుందో అలా చెప్పడం జరుగుతుంది. అంటే పరోపకారార్థం ఇదం శరీరం, ఇదం శరీరం పరోపకారార్థం అని చెప్తూ ఉన్నాడు. అంటే ఒక శబ్దాన్ని ఆధారం చేసుకొని ఒక శ్లోకాన్ని ఏ విధంగా ప్రయోగించాడో చూడండి. కాబట్టి ఇలా ప్రయోగించడం అనేది సాధారణంగా మనకు అన్ని పదాల పట్ల, శబ్దాల పట్ల పరిజ్ఞానం ఉన్నవాళ్ళు మాత్రమే చేయగలుగుతారు. అలా మనం కూడా మనకి ఇచ్చిన సిలబస్లో ఉన్నటువంటి కొన్ని శబ్దాలను బాగా అభ్యాసం చేయాలి, వాటిని పదే పదే చదువుతూ ఉండాలి. పదే పదే చదవడం వలన అవి మనకు తేలికగా వచ్చేస్తాయి. కేవలం మార్కుల దృష్టి అని కాకుండా ఈ భాషను నేర్చుకోవాలని తపనతో మనం చదవగలగాలి. మార్కులు వచ్చేటివి వస్తాయి, కానీ దానితో పాటు దాన్ని సరిగా అర్థం చేసుకుంటూ చదవాలి. ఓహో, ఇందులో ఈ విధి ఉందా అని మనం అర్థం చేసుకోవాలి. అంటే ఒక గోశబ్దం ద్వారా మనం సుమారు ఒక 100 వాక్యాల పైన మనం తయారు చేసుకోవడానికి అవకాశం ఉంది. అంటే ఈ యొక్క ఎన్ని రకాలుగా ఉపయోగించుకోవచ్చు అనేది మనము తెలుసుకుంటున్నాం. అందుకే ఈ శబ్దాన్ని పదే పదే ప్రాక్టీస్ చేయాలి. ఇది చాలా చాలా ముఖ్యమైనటువంటి శబ్దము. గో శబ్దం అనేది ఒక పవిత్రంగా మనం భావిస్తూ ఉంటాం. గో అన్న గౌహ అనేటువంటి శబ్దము ఆవు అనేటువంటి అర్థం సూచిస్తుంది. ఈ ఆవు అనేటువంటి శబ్దము మనము సాధారణంగా చెప్పాము. మన నిజ జీవితంలో ఈ ఆవు అనేటువంటి యొక్క వలన ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని మనం వింటుంటాము. అంటే ఒక విషయాన్ని మనం చెప్పేటప్పుడు వీటిని ఎన్నో రకాలుగా వివరిస్తాం. కాబట్టి అంటే ఆవు కొరకు మనము ఇప్పుడు చూడండి, ఆవు కొరకు అన్నప్పుడు గవా తృణం దదాతు, తృణం అంటే ఈ గడ్డిని ఇవ్వండి అని కూడా చెప్పేదాం. తృణం అంటే గడ్డి, ఆవు కొరకు గడ్డిని వేయండి, స్థాపయతు ఉంచుము అని అలా చెప్తుంటాము. అంటే ఆ విధంగా మనం చెప్పేటప్పుడు తర్వాత ఆవు వలన మనకు ఎన్నో ప్రయోజనాలు ఉన్నవి అని చెప్తుంటుంటాం. ఆవు పాలనిస్తుంది అని చెప్తుంటాం. ఆవు ఎన్నో రకాలుగా ఆవును పూజించినట్లయితే మనకు ఎంతో ప్రయోజనం కలుగుతుంది అని చెప్తూ ఉంటుంటారు. ఇలా ఈ చెప్పే పదాలను చెప్పాలన్నప్పుడు శబ్ద జ్ఞానం అనేది మనకు ఉండాలి. మనకు చాలాసార్లు పదాలను వింటుంటాం, కానీ శబ్దాలను ప్రయోగించడం అనేది రావాలి. అందుకే ఇక్కడ గోభ్యాం అన్నాడు, గోభిహి, గోభ్య అన్నాడు. అంటే ఆవుల వలన అని అన్నాడు. అంటే ఆవుల కొరకు, ఆవుల వలన అని అర్థం వస్తుంది. బహువచనం, పంచమీ విభక్తి బహువచనం చూడండి, గోభ్య అని అన్నాడు. గో బ్రాహ్మణేభ్య అని వస్తుంది. అంటే ఈ యొక్క
ఆవులు ఆవు ఎందు కానీ మరి యొక్క కుక్క ఎందు కానీ లేక పండితులైనటువంటి వాళ్ళు సమదర్శన అని చెప్తుంటుంటారు. ఇక అలా చెప్పేటప్పుడు కూడా ఈ గవి హస్తిని అంటే గవి అనే పదం ఉపయోగిస్తుంటారు. ఇలా మనం చెప్పేటప్పుడు ఈ యొక్క మనము భిన్నంగా ప్రయోగిస్తూ ఉంటుంటాం. ఇలా ఈ యొక్క శబ్దము ఎంతో ప్రయోజనం కలిగినది. అందుకోసమే ఈ పుంలింగ శబ్దాలలో 5వ శబ్దం ఇది. 5 శబ్దాలు కనుక చక్కగా నేర్చుకుంటే మనకు ఒక 12 మార్కులు మనకు వచ్చినట్టు అవుతుంది. ఇందులో కంపల్సరీ ఒక 2 శబ్దాలు ఇస్తాడు. ఇప్పుడు దేవ శబ్దం చదువుకున్నాం, కవి శబ్దం, భాను శబ్దం, పితృ శబ్దం, గో శబ్దం. ఈ 5 శబ్దాలలో గో శబ్దం చాలా చాలా ముఖ్యమైనది. ఈ గో శబ్దాన్ని మరొకసారి మీకు వివరిస్తాను. ఒకసారి చూడండి. గౌహ, గావౌ, గావః. పూర్తిగా పైనుంచి చెప్తాను చూడండి. ఓకారాంతః, పుంలింగః, గో శబ్దః. ప్రథమా విభక్తిః గౌహ, గావౌ, గావః. సంబోధన ప్రథమా విభక్తిః हे गौः हे गावो हे गावः. द्वितीया विभक्तिः गां गावौ गाः. तृतीया विभक्तिः गवा गोभ्यां गोभिः. चतुर्थी विभक्तिः गवे गोभ्यां गोभ्यः. पंचमी विभक्तिः गोः गोभ्यां गोभ्यः. षष्ठी विभक्तिः गोः गवोः गवां. सप्तमी विभक्तिः गवी गवोः गोषु. गवी गवोः गोषु అనే విధంగా ఈ అర్థం వస్తుంది. మనం సరిగా అర్థం చేసుకోవాలి, సరిగా మనం వినాలి. ఇలా ఈ శబ్దాన్ని మనం చదివాము. ఇక్కడ కొన్ని వాక్యాలు ఇచ్చాము. ఈ వాక్యాలను కూడా ప్రయోగించడం అనేది మనకు రావాలి. అంటే గౌహ దుగ్ధం యచ్చతి, ఆవు పాలను ఇచ్చుతున్నది అన్నప్పుడు ఆ యొక్క గౌహ అనే శబ్దాన్ని ప్రయోగించాం కదా. అంటే గౌహ దుగ్ధం యచ్చతి, ఆవు పాలను ఇచ్చుతున్నది. గావౌ దుగ్ధం యచ్చతః, 2 ఆవులు పాలను ఇచ్చుచున్నవి అని చెప్తుంటాం. ఇచ్చుచున్నవని బహువచనం ప్రయోగిస్తాం, కానీ అక్కడ యచ్చతః అనేది 2వ వివచనాన్ని సూచిస్తుంది అన్నమాట. 2 ఆవులు పాలను ఇచ్చుచున్నవి అని రాస్తాం. అలాగే గావః దుగ్ధం యచ్చంతి, ఆవులు పాలను ఇచ్చుచున్నవి. కాబట్టి గావః దుగ్ధం యచ్చంతి, ఆవులు పాలను ఇచ్చుచున్నవి అని చెప్తాం. ఆవులు ఈ యొక్క పాలను ఇచ్చుచున్నవి అని చెప్పడం జరుగుతుంది. ఈ రకంగా మీరు ఈ యొక్క శబ్దాన్ని నేర్చుకోవాలి. ఈ శబ్దంలో ఈ పట్టిక సరిగా చక్కగా రాసి ఈ విధంగా పూర్తిగా రాసినట్లయితే మీకు ఒక్క శబ్దానికి 6 మార్కులు రావడానికి అవకాశం ఉంది. ఇలా మనకు పరీక్షల్లో 2 శబ్దాలు కనుక మనం 2 శబ్దాలు రాయాల్సి ఉంటుంది. వాటిని సరిగా అభ్యాసం చేయండి. ఇలా అభ్యాసం చేసినట్లయితే మీకు ఈ శబ్దాలు తేలికగా వచ్చేస్తాయి. శబ్దాల వలన మీరు కూడా ఎంతో ప్రయోజనాన్ని పొందిన వాళ్ళు అవుతారు. ఇక మనం దేవశబ్దము, కవి శబ్దము, భాను శబ్దము, పితృశబ్దము. నిన్న పితృశబ్దం గురించి మనం తెలుసుకున్నాం. అది రుకారాంతమైనది. ఈ గో శబ్దం అనేది మాత్రం ఓకారాంతమైనది అని గుర్తుంచాలి. అందులోనే ఉంది, గో అనేటువంటి అక్షరంలోనే మీకు అర్థమైపోతుంది. ఇక్కడ రాశాను చూడండి, గో ఓ అని ఉంది. అందుకే ఇక్కడ రాశాను. ఇవన్నీ కూడా పుంలింగ శబ్దాలు. ఇవి మనం చాలా జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయాలి. అట్లా ఈ యొక్క శబ్దాల వలన మనకు సరైనటువంటి అవగాహన వస్తుంది. ఈ యొక్క మనం ఈ శబ్దాలను సరిగా ప్రాక్టీస్ చేసినట్లయితేనే ఈ గో శబ్దం లాగానే సుధౌ అనే శబ్దము అని కూడా వస్తుంది. అలా మనకు కొన్ని శబ్దాలు పితృ శబ్దాలు లాగానే మరి కొన్ని శబ్దాలు ఇచ్చాడు. ఇక ఘాత అనేటువంటిది, జామాత అనేటువంటిది,
ఇట్లా కొన్ని శబ్దాలు ఇవ్వడం జరిగింది. వాటిని మనం నేర్చుకుంటాం. ఈ యొక్క ఏదైతే ఈ యొక్క భాను శబ్దం లాగా గురు శబ్దము మరియు గురువు శబ్దం అనేటువంటి కొన్ని శబ్దాలు ఇచ్చాడు. ఈ శబ్దాలను కూడా ప్రాక్టీస్ చేయాలి. అలా అంటే కేవలం దీనిలాగానే ఉంటాయి అని చెప్పడం కోసమే అది ఇవ్వడం జరిగింది. మనం ఈ గో శబ్దాన్ని చాలా బాగా ప్రాక్టీస్ చేయండి. మీరు ఇలా ప్రాక్టీస్ చేసినట్లయితే సులువుగా మీరు 6 మార్కులు పొందడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా పుంలింగ శబ్దాలు 5 ఇచ్చాడు. ఈ 5 నేర్చుకుంటే తప్పనిసరిగా ఇందులో 2 వస్తాయి. మనం వీటిని సరిగా నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఓకే, ఈరోజు గో శబ్దం గురించి మీకు వివరించాను. ఈ గో శబ్దం గురించి పూర్తి అయినటువంటి పరిజ్ఞానాన్ని మీరు పొందాలి అని నేను ఆశిస్తున్నాను.